ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు. అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను. నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు పక్కన, దుర్గా భవానీ గారు ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే నేను మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే, నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూముల్ని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది.
సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమస్యలు పరిష్కారం చేసి ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూశాం. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక తృప్తినిచ్చింది, నాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. సమస్య ఇంతటికి పరిష్కారం కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఉన్నాయి. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వచ్చి చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పిన నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్ళీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను. ఇప్పటికి 7 సార్లు వచ్చాను, అంటే 7 నెలలు అయింది. ఇంకొక 7 నెలల్లో పూర్తి చేయాలి. మా జయలక్ష్మి గారిని ఇప్పుడే అడిగా, 7,451 గ్రామాల్లో 32,22,346 పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాసు పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త బుట్టలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాసు పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఒక్కసారి కొడితే ఈరోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ కొడితే మీ ఫోన్లో ఎక్కడ మీ భూమి ఉందో మీ సెల్ ఫోనే మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇప్పటికి మీరు చూస్తే దగ్గర మేము ఇచ్చిన తర్వాత 32,32,000 పూర్తి అయినాయి. ఇంకా 7 నెలలే మిగిలింది. మా రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాను, చీఫ్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ మా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నాను, ఇంకా
9,365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు కలిదిండిలో ఈరోజు ఇప్పుడే మీరు చూశారు, మేము మీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. నేను చూస్తే సర్వే నెంబర్ 2OROR కింద ఈరోజు మీరు చూస్తే దగ్గర చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి. ఈ గ్రామంలోకి వస్తే దగ్గర 6 రకాలైనటువంటి కలిదిండిలో 2,000 మందికి పైన ఈరోజు మనం పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అయినప్పటికీ నేను మా సెక్రటరీ గారిని వాళ్ళిద్దరిని కోరేది, మళ్ళా మీరు ఒకసారి మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు 1,25,000 మందికి 22 కింద చేసి పట్టాలు ఇచ్చాం. ఏలూరు జిల్లాలో 5,520 ఎకరాలు 5,502 మందికి బెనిఫిషరీస్ రైతులకు పట్టాలు ఇచ్చాం. ఈ కైకల్లూరులో 2,838.60 ఎకరాలు 1,848 మంది రైతులకు ఈరోజు పట్టాలు ఇచ్చాం. 5 జీవోలు ఇష్యూ చేశాం. ఇది ఒక చరిత్ర. అయితే ఇక్కడ మా ఆఫీసర్ సత్యప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు ఇద్దరు ఆలోచించుకోవాలి. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు.